మా రుద్యా కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు శనగపిండి బియ్యపిండి కొలతలతో కారపూస ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే 5 గ్లాసుల శనగపిండికి 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నానండి. మేమైతే కేజీ శనగపప్పు తీసుకుని మిల్లాడించినవండి. 6 గ్లాసుల పిండి వచ్చింది మాకు. కొట్లో కొనుక్కున్నా పర్వాలేదు. 5 గ్లాసుల శనగపిండికి ఇప్పుడు 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. బియ్యం పిండి మిల్లాడిచ్చినాం మేము. ఈ పిండిలోకి ఇప్పుడు నేను 6 స్పూన్ల కారం తీసుకున్నానండి. కారం ఘాటు తక్కువ ఉంది. మీ కారం ఘాటు ఉంటే కొంచెం 1 స్పూన్ తగ్గించుకొని వేసుకోండి. సాల్ట్ 3 స్పూన్లు తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. 6 స్పూన్లకి 3 స్పూన్లు ఉప్పు సరిపోతుంది. 2 స్పూన్ల వాము తీసుకున్నానండి. కొద్దిగా ఘాటు తక్కువ కావాలంటే 1 స్పూనున్నర వేసుకోండి. కలుపుకొని ఇప్పుడు 1 స్పూను కాచి చల్లార్చిన వేడి నూనె వేసుకున్నానండి. ఎంత చిన్న స్పూన్ తోటి. పిండిని ఇప్పుడు వాటర్తో కలుపుకుందాం. చన్నీళ్ళైనా పర్వాలేదండి, వేడి నీళ్ళు అవసరం లేదు శనగపిండి కాబట్టి. ఇప్పుడు మాకు 6 లోటాలు పట్టినాయండి. ఆ గ్లాస్ తోటి 6 గ్లాసులు వాటర్ పట్టినాయి. కొలత లేకపోయినా చూసుకొని కలుపుకోవచ్చండి. ఈ వీడియోలో చూపించినట్టు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. కళాయిలో నూనె ఆఫే పోసుకోవాలండి. ఎక్కువ పోస్తే ఆయిల్ పొంగుతుందండి. ఆఫ్ పోసుకుందాం. ఆయిల్ వేడవుతుంటే మనము కారపూస గొట్టాల్లో పిండి పెట్టుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనము కారపూస చుట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. చుట్టుకుందాం. చూడండి, ఆఫ్ పోసిన కాబట్టి పొంగకుండా ఉన్నది. స్టవ్ సిమ్లో పెట్టుకొనైనా ఒత్తి తర్వాత హై పెట్టుకోవచ్చు. పైకి తేలగానే చూసుకొని తిప్పేయటం అండి. ఫస్ట్ కాబట్టి నేను కొంచెమే ఒత్తాను, ఆయిల్ పొంగిద్దని. ఇప్పుడు ఈ కలర్లో తీసుకుంటే మంచిగా కరకరలాడతాయండి. చాలా మంచిగా బొంగు విడిచి కరకరలాడుతూ మంచిగా ఉంటుందండి. తీసి ఇప్పుడు పక్కన వేరే ప్లేట్లో పెట్టుకుందామండి. దీనికి వేరే ఒక ప్లేట్ పెట్టుకొని ఉంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా ఒడుస్తుందండి. ఇప్పుడు మనం రెండో చుట్టుకుందామండి. ఇప్పుడు ఫుల్గా చుట్టుకుందామండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ ఏం పొంగకుండా మంచిగా ఉంది. ఒక పక్క కాలిందండి, రెండో వైపు వేసుకుందాం. ఇది సన్నపూస కాబట్టి టీలో వేసుకొని తిన్నా బాగుంటుందండి, టీ తాగే వాళ్ళకి. ఇప్పుడు ఈ చుట్ట కూడా కాలింది, తీసుకుందామండి. ఏం లేదండి, ఇలా కొత్త వాళ్ళైనా చాలా ఈజీగా పిల్లల కోసం వీకు చేసుకోవచ్చండి. చూడండి, ఎప్పుడైనా ఇట్లా ఎల్లో కలర్లో తీసుకుంటే ఆరే వరకు కొంచెం రెడ్ కలర్కి వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూడో చుట్ట కూడా చుట్టుకున్నామండి. చూడండి ఇలా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.